చుకుంటున్న వారికి ఏమీ కాలేదు కానీ వారి సుఖము కొరకు కష్టపడి పుల్లలను తెచ్చి పౌలుని విషసర్పము చుట్టుకుంది. అవును, ఒక్కోసారి మేలు పొందుకున్న వారు హాయిగా జీవిస్తుంటే మేలు చేసిన మనకు కష్టాలు నష్టాలు చుట్టుకోవడం మనకు నిరుత్సాహాన్ని బాధను కలుగజేస్తాయి. పైపెచ్చు ఆ సర్పము పౌలును చుట్టుకుంటే చుట్టూ ఉన్నవారు మేలు చేసిన పౌలును చూచి ఇతడు మామూలు వ్యక్తి కాదు, ఇతడు సముద్రం నుండి తప్పించుకున్నాడు కానీ న్యాయమత ఇతని బ్రతుకనివ్వదు, ఇతడు నరహంతకుడు అని దేవుని సేవకుడైన పౌలును ఓ భయంకరమైన నరహంతకుడిగా చిత్రీకరించడం ఎంత దారుణం. కానీ ఇక్కడే మనం అసలైన పాఠం నేర్చుకోవాలి. పౌలు సర్పం చుట్టుకుంది. అది చుట్టూ ఉన్న వారిని భ్రమపరిచి పౌలు నరహంతకుడని చిత్రీకరించింది. అది చచ్చిన పౌలు దిగులు చెందలేదు, చింతించలేదు, కృంగిపోలేదు, పైపెచ్చు భయపడను లేదు. వారి మాటలను నిందలను పట్టించుకోకుండా ధైర్యంగా అతన్ని చుట్టుకున్న పాముని జాడించి వేశాడు. ఒక్కసారి జాడించి వేయగానే ఏమైంది? జాగ్రత్తగా వినండి. ఈరోజు నీ చుట్టూ ఉన్నవారు నిన్ను చూచి నిష్కర్షణంగా నిందిస్తూ ఉండవచ్చు. నువ్వు మేలు చేసి కూడా కీడు అనుభవిస్తూ ఉండవచ్చు. మనం నేర్చుకోవాల్సింది ఇదే. అదేమిటంటే ఆ సర్పము పౌలును కాటు వేయకముందే దానిని నిప్పులలో జాడించి వేశాడు. అలానే మన చుట్టూ ఉన్న వారి మాటలు, వారి నిందలు మనలను కాటు వేయకముందే, అంటే ఆ మాటలు మనలను కృంగదీయకముందే, నిరుత్సాహపరచకముందే వారి నిందలను అగ్నిలో, అంటే దేవుని సన్నిధిలో జాడించి వేయాలి. మరలా జ్ఞాపకం రాకుండానట్లు. మనుషుడు పై ఆకారంనే చూస్తాడు కానీ దేవుడు అంతరంగమును చూసేవాడు గనుక నీ చుట్టూ ఉన్నవారు వేసిన నిందలను దేవుడు నీ దీవెనలుగా మార్చివేయగలడు. నిన్ను నరహంతకుడు అన్న నోరు నిన్ను మంచివానిగా పొగడే విధంగా దేవుడు చేయగలడు. నీకు కనిపించే కీడంతటిని మేలుగా మార్చగలడు. వారు అతని శరీరము వాచునో లేక అతడు అకస్మాత్తుగా చచ్చునో అని కనిపెట్టుచుండిరి. అతనికి ఏ హాని కలుగకుండానట్లు చూసి అతడొక్కే దేవుడు కుమారుడని చెప్పసాగిరి. ఆ రోజు పౌలు తాను పొందిన నిందలు తనకి అంటకుండా అగ్నిలో జాడించి